తెలుగులో ఎన్నో రియాలిటీ షోస్ వచ్చాయి, కానీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన షో బిగ్ బాస్ మాత్రమే. స్టార్ హీరోలు హోస్ట్ చేయడం, సెలబ్రిటీస్ ఇంటి సభ్యులుగా రావటం, 100 రోజులకు పైగా టాస్కులు, గేమ్స్ తో అలరించడంతో బిగ్ బాస్ కి ఫ్యాన్స్ పెరిగారు. అందుకే ప్రతి ఏడాది ఈ షో కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తారు ఆడియన్స్. ఇక సీజన్ 7 సూపర్ సక్సెస్ అయింది. దాంతో సీజన్ 8 ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి సభ్యులను సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ షోకి సినీ నటి అనన్య వస్తారని తెలుస్తుంది. ప్రతి సీజన్ లో సినిమా రంగం నుండి వస్తారు. ఇప్పుడు సీజన్ 8 కి యంగ్ నటి అనన్య వస్తారని సమాచారం. యూత్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. కొన్ని పెద్ద సినిమాలో కూడా ఆమె నటించారు. వకీల్ సాబ్, మల్లేశం, శాకుంతలం లాంటి సినిమాలో నటించారు. ఆమె బిగ్ బాస్ లోకి వస్తే హౌస్ లో మంచి అపియరెన్స్ వస్తుంది. ఇక బిగ్ బాస్ లోకి రావడానికి నిర్వాహకులు ఆమెకు భారీ స్థాయిలో ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే కొన్ని షోస్ లో ఆమెను తీసుకుంటామని ఆఫర్ చేశారట. దాంతో బిగ్ బాస్ సీజన్ 8 లో రావడానికి అనన్య కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అన్ని పనులు ఏప్రిల్లో కంప్లీట్ చేసి మేలో షోని స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. మరి ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నట్లు మేలో ఈ షో స్టార్ట్ అవుతుందా? అనన్య బిగ్ బాస్ కి వస్తారా అన్నది చూడాలి. ఇక హౌస్ సెట్ కూడా అతి త్వరలోనే వేస్తారని సమాచారం. అన్ని కుదిరితే మేలో బిగ్ బాస్ సీజన్ 8 ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ నుంచి నాగార్జున కొత్త సినిమాలతో బిజీ ఉంటాడు. అప్పుడు మూవీ షూటింగ్, బిగ్ బాస్ షూటింగ్ రెండు ఒకేసారి అంటే కష్టం అవుతుంది. అందుకే సీజన్ 8 ని మేలో స్టార్ట్ చేసి ఆగస్టుకి కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఇక సీజన్ 8 కి ఉల్టా పుల్టాకి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కొత్త రకం టాస్కులు, ఊహించని గేమ్స్, సెలబ్రిటీస్ నుండి కంటెంట్, మసాలా, లవ్ స్టోరీస్ ఉండేలా సెట్ చేస్తున్నారట. బిగ్ బాస్ లో అన్ని ఉంటేనే ఆడియన్స్ ఇష్టపడతారు. అందుకే సీజన్ 8 కోసం పక్కగా ప్రణాళికలు వేస్తున్నారు. ఇక త్వరలోనే బిగ్ బాస్ హౌస్ సెట్ పూర్తవుతుందంట. మరి మేలో షో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.